మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు, ఎదురీతరాశాడు నీ జన్మకు. పైనుండి పాలించు ఓ దైవమా, విధిరాత ఎదకోత నీ నైజమా. ప్రియమైన ప్రేమ నిను వీడెనమ్మా, ఇది నీకు తుదిలేని సదరంగమా. సార్, కారు తీయమంటారా? మనోహరి, మనోహరి, చెప్పమర్. బయటికి వెళ్తున్నాం, పద. బయటకంటే ఎక్కడికమర్? చెప్తాను. రాథోడ్ సార్, నువ్వు ఇంట్లోనే ఉండు, కీస్ ఇవ్వు. ఓకే సార్. అమర్, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? రాథోడ్ని కూడా వద్దన్నాడు అంటే మేమిద్దరమే. వెళ్దాం అమర్. పద. ఈయన మనోహరిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మంచి కూర్చో బాగి, పడిపోతావేమో. కావాలంటే నా నడుము పట్టుకో. పర్లేదు మామయ్య, నేను వెనక పట్టుకున్నాను. ఫస్ట్ టైం అమర్, నువ్వు నేను మాత్రమే ఇలా బయటికి వెళ్తుంది. అది కూడా నువ్వే నన్ను తీసుకెళ్తున్నావు. ఎవరేమన్నా నీ తలరాతలో ఉన్నది ఎవరో నాకు తెలుసు మరి. ఆగిపోయిన నీ జీవితం మళ్ళీ 7 అడుగులతోనే మొదలవుతుందా మరి. నీతో జతగా నడిచే ఆ 7 అడుగులు వేసేదే నే మిస్ అమ్మా. కళ్ళు నెత్తికెక్కి ఆరా. కళ్ళకు కూడా కనిపించినంత దూరం చేద్దాం అనుకుంటే ఇద్దరు ఇలా కలుస్తున్నారేంటి? ట్రాఫిక్ రూల్స్ ఉన్నది పాటించడానికి, అవి పక్కన పెట్టి నీకు నచ్చినట్టు వెళ్ళడానికి కాదు. బుద్ధి లేకుండా రాంగ్ రూట్లో వస్తున్నావు. నేను చూసుకోకుంటే ఏమయ్యేదో తెలుసా? ఈ రోడే మన మీద, ఈ రోడ్డు మీద మీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. నాకు నచ్చినట్టు పోతా. అమర్, వీళ్ళతో మనకి మాటలేంటి? ఇలాంటి వాళ్ళు ఎదురొస్తే పక్కకు తప్పుకొని వెళ్ళిపోవాలి. ఇలా డిస్కషన్ పెట్టకూడదు. పద వెళ్దాం. రాంగ్ రూట్లో రాకుండా ఉండాల్సిందే. సారీ అండి. నువ్వు పెళ్లి చేసుకుంటావో పల్లకి ఎక్కించి ఊరేగించుకుంటావో నాకనవసరం. ఇంకోసారి నాకు కనిపించేలా తప్పు చేస్తే నేను ఊరుకోను. ఇప్పుడు అంటే పని మీద పోతున్నాం కాబట్టి వచ్చినాం. ప్రతిసారి ఇట్లెందుకు వస్తాం? ఒకసారి నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పాల్సింది నేను వినాల్సింది ఏమీ లేదు. ఇంకోసారి ఇలా ఎదురు పడితే నాతో మాట్లాడడానికి ట్రై చేయకు ప్లీజ్. నిన్ను చూస్తే నువ్వు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసమే గుర్తొస్తుంది. పద మనోహరి, బైక్ తీ.
ఎక్కువ బాగి. రామనోహరి, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అమర్? చెప్తా. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి. తనకు మంచి శారీ చూపించండి. అమర్ నాకు చీర కొనివ్వడానికి తీసుకొచ్చాడా? ప్లీజ్ కమ్ సార్. అమర్, ఇప్పుడు ఈ శారీలు అవి ఎందుకు? ఇది నా బాధ్యత. తీసుకో మనోహరి. అమర్, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అవును, ఏమైంది? ఏం లేదు. అవును, ఇంతకీ చీర ఎందుకు కొనిస్తున్నావో చెప్పలేదు. రేపు నీకు పెళ్లి చూపులు. అందుకే నీకు నచ్చే చీర తీసుకుంటావని తీసుకొచ్చా. ఓ, అందుకు తీసుకొచ్చావా? అవును. నువ్వు బాధ్యత అనగానే కొత్త బంధం ఏర్పడుతుందనుకున్నాను. నువ్వు నాకు దగ్గర అవ్వబోతున్నావని సంబరపడ్డాను. కానీ ఇలా శాశ్వతంగా దూరం పంపించేస్తావని అనుకోలేదు. పద. హర్ష, సార్ వాళ్ళకి శారీస్ చూపించు. అలాగే సార్. తీసుకో. నడు బాగి, పోదాం. హలో భాయ్ సాబ్, నా కాబోయే భార్యకి ఖతర్నాక్ చీర చూపెట్టు. ఆ చీరలా జిగల్ జిగల్ అని మెరవాలి. అలాగే సార్. లత, ఆ సెక్షన్లో శారీస్ అన్ని చూపించండి. ఓకే సార్, రండి. దబాగి. దబాగి. వీళ్ళేంటమ్మర్, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు? నాకెందుకో వీళ్ళు కావాలనే వస్తున్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ మాటలతో మాయ చేయాలని అనుకుంటుందేమో. ఒక్కసారి నేను నమ్మకం కోల్పోయాక మళ్ళీ లైఫ్లో దగ్గరికి రానివ్వను.
బాగే వీళ్ళ గురించి మనకెందుకు? నడు నడు. రేట్ల గురించి నువ్వేం టెన్షన్ పడకు. నీకు నచ్చిన చీరలు తీసుకో. ఓ అమ్మా, మంచి చీరలు చూపెట్టు. సరేనండి. సరేనా? నువ్వు చూస్తుండు, కూర్చోండి. నేను ఇప్పుడే వస్తా. మేడం, రే ఈడియట్, దాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? పెళ్లి షాప్కి తీసుకొచ్చిన మేడం. ఊర్లో ఇన్ని షాపులు ఉండగా ఇక్కడికే తీసుకురావాలా? ఈయనే బాగుంటాయని చెప్పిర్రు, అందుకనే వచ్చినాం మేడం. అయినా మేము వస్తే ఏమవుతుంది మేడం? రే మట్టిబుర్రా, అమరు బాగి ఆయస్కాంతం ఇనుము లాంటి వాళ్ళురా. వాళ్ళని దూరంగా ఉంచితేనే నీ పెళ్ళైనా నా పెళ్ళైనా జరుగుతుంది. లేదనుకో వాళ్ళిద్దరూ కలిసిపోతారు, నువ్వు నేను అడుక్కు తినాలి. చూడు, ముందు దాన్ని తీసుకుని ఇక్కడ నుంచి బయటికి వెళ్ళు. మేడం, చాలా కష్టపడి ఒప్పించి తీసుకొచ్చిన మేడం. పెళ్లి షాపింగ్ చేసుకొని వెళ్ళిపోతాం మేడం. సరే, అమర్ కంటపడకుండా కొనుక్కొంచావు. ఇంకోసారి వాళ్ళిద్దరూ ఎదురు పడితే మాత్రం నిన్ను చంపుతాను. వాళ్ళిద్దరు ఎదురుపడకుండా నేను చూసుకుంటా మేడం. సరే. అమర్ అంతా వినేశాడా? సమాధానం చెప్పు. ఇలాంటి వాళ్ళు కనిపిస్తే చూసి చూడనట్టు ఉండాలని చెప్పిన నువ్వే పక్కకొచ్చి ఏం మాట్లాడుతున్నావు? అదే అమర్, అది మిస్సమ్మలాగా నువ్వు కూడా నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? అవును. అవునమర్, నీ నుంచి చాలా దాస్తున్నాను. ఆ మిస్సమ్మ చేసిన మోసాన్ని, చెప్పిన అబద్ధాలు తలుచుకొని నువ్వెంత బాధపడుతున్నావో తెలుసుకొని ఆ మిస్సమ్మ నీ కళ్ళు ముందుకొచ్చిన ప్రతిసారి నీకొచ్చే కోపాన్ని నేను అర్థం చేసుకొని నీకు తెలియకుండా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేద్దాం అనుకున్నాను. అదే ఇతనితో మాట్లాడాను. ఇదే అమర్, ఇదే నీ నుంచి దాచాలనుకున్నది. ఇదంతా చేయడం తప్పే. నేను తప్పు చేశాను అమర్. నువ్వు బాధపడకుండా ఉండడానికి ఇలాంటి తప్పు మళ్ళీ చేయాల్సి వస్తే నేను మళ్ళీ కూడా చేస్తాను అమర్, చేస్తాను.
ఇలాంటి వాళ్ళతో మాట్లాడి టైం వేస్ట్ మనోహరి. నువ్వు త్వరగా శారీ సెలెక్ట్ చేయి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే అమర్. ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు. మేడం మేడం, మీకు ఏ సారీ నచ్చిందో చెప్తే. సారీ అండి. సారీ అండి, చూసుకోలేదు. అండ్ థ్యాంక్స్ పడిపోకుండా పట్టుకున్నందుకు. ఆలోచన అంతా ఎదుటి వాళ్ళని ఎలా మోసం చెయ్యాలా అనే దాని మీద పెడితే ఇలానే జారి కింద పడతారు. ఒక్క నిమిషం. అడ్డులే మిస్ అమ్మా. మీరు ఎలా చూసినా నేను ఈరోజు మాట్లాడతానండి. వినాల్సిన అవసరం నాకు లేదు, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అబద్ధాల్ని వినే ఓపిక నాకు లేదు. కానీ నిజాన్ని చెప్పే అవకాశం నాకు మళ్ళీ మళ్ళీ రాదు. మీరది నమ్మినా నమ్మకపోయినా చెప్పానన్న తృప్తి నాకు కావాలి. మొదట్లో ఎంత వద్దు వద్దు అనుకున్నా ఎందుకు మన దారులు కలిసాయో అర్థమయ్యేది కాదు. మా నాన్న ఆరోగ్యానికి మీ సంతకానికి ఆ దేవుడు ముడిపెట్టినప్పుడు మన పరిచయానికున్న కారణం అర్థమైంది. నేను చేసిన తప్పు, చెప్పిన అబద్ధం ఒక్కటేనండి. మా పిన్ని మామయ్య ఎవరో తెలీదని చెప్పటం. నేనేదో మీ ఆస్తులు అంతస్తులు దోచుకోవడానికో మిమ్మల్ని మోసం చేయడానికో మీకు అబద్ధం చెప్పలేదండి. మా నాన్న కోసం నేను అలా చెప్పాను. మా నాన్నకి ఏదైనా జరిగితే నేను అనాథనవుతానండి. అలా అనాథనవ్వకూడదని మీకు అబద్ధం చెప్పా. అవసరం కోసం అబద్ధం చెప్పి తప్పు చేశానేమో, కానీ ఆ అబద్ధాన్ని నిజం చేసి మిమ్మల్ని
మోసం చెయ్యాలనుకోలేదు. అందుకే నిజం చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నించా.